హలో అండి, నమస్తే. ఇప్పుడు మాట్లాడే టాపిక్ వచ్చేసి యుఎస్ఏ నేషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ ఇంటెలిజెన్స్ వచ్చేసి తులసి గబార్డ్ గారు కొన్ని దేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్ యూజ్ చేస్తున్నటువంటి దేశాల్లో వాటిని ట్యాంపర్ చేసి ఎలక్షన్ రిజల్ట్స్ కొన్ని పార్టీలకి ఫేవర్గా మార్చుకునే ప్రయత్నం జరుగుతూ ఉంది. దానికి సంబంధించినటువంటి ఆధారాలన్నీ అమెరికన్ క్యాబినెట్ దగ్గర ఉన్నాయని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఆవిడ చెప్పింది ఏంటంటే, ఈ ఎలక్ట్రానిక్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ఎన్నికలు జరిపితే అవి వల్నరబుల్ టు హ్యాకింగ్, మ్యానిపులేషన్ అండ్ రిజల్ట్ కొంతమందికి ఫేవర్గా మార్చుకునేదానికి అవకాశం ఉంది. కాబట్టి అమెరికా లాంటి దేశాల్లో ఎలక్ట్రానిక్ ఓటింగ్కి వెళ్లకుండా పేపర్ బ్యాలెట్ ద్వారా ఎన్నికలు జరిపి ప్రజల్లో ఎన్నికల పట్ల ఫెయిత్ యాజ్ వెల్ యాజ్ ఇంటిగ్రిటీని ప్రమోట్ చేసే ప్రయత్నంలో భాగంగా అమెరికన్ ఎలక్షన్ కమిషన్ ఏదైతే ఉందో ఈవీఎంస్కి వెళ్లకుండా స్టిల్ బ్యాలెట్ పేపర్తో ఎన్నికలు చేస్తుందని చెప్పే ప్రయత్నం అయితే చేశారు. అండ్ ఇది కొత్త ఏం కాదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా లేకపోతే ఈవీఎంస్ ఏ దేశాల్లో అయితే యూజ్ చేస్తున్నాయో ఆ దేశాల్లో ఈవీఎంస్ ట్యాంపర్ జరుగుతున్నాయనేసి చర్చకు రావడం ఇదేం కొత్త కాదు. 2014లో నరేంద్ర మోదీ మొట్టమొదటిసారి ప్రధాని అయినప్పుడు అప్పటికే హార్వర్డ్కి సంబంధించినటువంటి ఒక రీసెర్చ్ పేపర్ బయటకు వచ్చింది. 2014 జనరల్ ఎలక్షన్ ఆఫ్ ఇండియా లో ఈవీఎంస్ ట్యాంపర్ చేశారు నరేంద్ర మోదీకి అనుకూలంగా, నరేంద్ర మోదీ గెలిచేదానికి అనేసి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి పేపర్ 2015-2016లోనే రిలీజ్ అయింది. బట్ అన్ఫార్చునేట్ థింగ్ ఇండియాలో ఏంటంటే, ఇలాంటి ఫైండింగ్స్ బయటకు వచ్చినప్పుడు ఇండియాలో ఉన్నటువంటి మీడియా, భారతదేశంలో బీజేపీకి అమ్ముడుపోయినటువంటి గోధీ మీడియా, మోదీకి అమ్ముడుపోయినటువంటి గోధీ మీడియా ఇలాంటి ఫైండింగ్స్ మీద చర్చ జరిపి దేశ ప్రజలకి తెలియజేసే ప్రయత్నం చేయకపోవడం వల్ల దేశంలో అపోజిషన్ పార్టీలు కావాలనే ఓడిపోతున్నారు, టైమ్ అండ్ అగైన్ ఓడిపోతున్నారు. కాబట్టి ఈవీఎంల మీద వాళ్ళ చేతకానితనాన్ని, వాళ్ళ పొలిటికల్ ఇనేబిలిటీని వాళ్ళ మీదకి నెట్టేస్తున్నారనేసి ఒక నెగిటివ్ డైరెక్షన్లో మీడియా డిబేట్ బీజేపీకి అనుకూలంగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ బీజేపీ అంత బలమైన పార్టీ ఏం కాదు కదా. టైమ్ అండ్ అగైన్ బీజేపీని గెలిచేదానికి బీజేపీ ఏం చేసిందని జనాలు ఓట్లేస్తారు, ఏం చేయట్లేదు. స్టిల్ ఇన్ఫ్లేషన్ పెరుగుతూ ఉంది. పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు అమాంతంగా పెరుగుకుంటూ వెళ్తున్నాయి. ప్రతి బేసిక్ నీడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి ధరలన్నీ పెరుగుకుంటూ పోతున్నాయి. ఇండియాలో అన్ఎంప్లాయ్మెంట్ పెరుగుతూ ఉంది. స్టిల్ బీజేపీ ఎందుకు గెలుస్తుంది టైమ్ అండ్ అగైన్? ఎందుకు జనాలు ఓట్లేస్తారు? ఇక్కడ ఛాన్సెస్ ఆర్ వెరీ వెరీ గ్రిమ్ అనమాట. బీజేపీ మళ్ళీ గెలిచేదానికి స్టిల్ గెలుస్తుందంటే యుఎస్ క్యాబినెట్ దగ్గర ఉన్నటువంటి ఫైండింగ్స్ ఏవైతే ఉన్నాయో అది అందులో నిజం ఉండేదానికి ఆస్కారం చాలా ఎక్కువ ఉంది. యుఎస్ఏ క్యాబినెట్ ఈరోజు అంటే నిన్న చెప్పింది ఎలక్ట్రానిక్ ఓటింగ్ మిషన్స్ ఏవైతే ఉన్నాయో వల్నరబుల్ టు హ్యాకింగ్ యాజ్ వెల్ యాజ్ మ్యానిపులేషన్ అనేసి. అండ్ లాస్ట్ ఇయర్ కూడా బిఫోర్ జనరల్ ఎలక్షన్ ముందు కూడా ఎలాన్ మస్క్, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ కూడా చెప్పారు, ఈవీఎంస్ అనేవి ఖచ్చితంగా వాటిని రిమూవ్ చేయాలా, బ్యాలెట్ పేపర్కి ఎన్నికలు వెళ్ళాలా. సో బ్యాలెట్ పేపర్కి ఎన్నికలకు వెళ్తే మాత్రమే ప్రజాస్వామ్యం మీద ప్రజల్లో నమ్మకం ఉంటుందని చెప్పే ప్రయత్నం చేశారు. సో అమెరికా నుంచి కానీ లేకపోతే ఎనీ టెక్నికల్ జైంట్ నుంచి కానీ ఈవీఎంస్ హ్యాక్ అనే ఒక ఇన్ఫర్మేషన్ బయటకు వాళ్ళ దగ్గర నుంచి నోట్లోంచి ఒక మాటో లేకపోతే ఒక ప్రెస్ నోటో వస్తే అమాంతంగా బీజేపీకి సంబంధించిన గోడి మీడియా, బీజేపీకి అనుకూలంగా పనిచేసినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అందరూ ఏం చేస్తారంటే అసలు ఎట్టి పరిస్థితుల్లో ఇండియన్ ఈవీఎంస్ హ్యాకింగ్ అయ్యేదానికి ఛాన్సే లేదు. ఇండియన్ ఇవన్నీ పూల్ ప్రూఫ్ అండ్ సుప్రీంకోర్టు లీగల్ స్క్రూటినీ కూడా నిలబడి ఉన్నటువంటి ఈవీఎంలు సుప్రీంకోర్టే క్లీన్ చిట్ ఇచ్చింది. ఈవీఎం హ్యాక్ చేసేదానికి అవకాశం లేదనేసి టైమ్ అండ్ అగైన్ బీజేపీ యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అసలు వీటిలో హ్యాకబులా కాదా? అసలు ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎవరైతే ఎలక్షన్ మొత్తం సూపర్వైజ్ చేసి ఈవీఎంల ద్వారా ఎలక్షన్ కండక్ట్ చేసి బీజేపీకి అనుకూలంగా ఈవీఎంల ద్వారా మార్చే ప్రయత్నం చేస్తున్నారో ఇది హ్యాక్ చేసేదానికి వీలుబాటు కాదు అని ఒక డెమాన్స్ట్రేషన్ ఎందుకు ఇవ్వలేకపోతున్నారు? ఇక్కడే ఉంది. ఎందుకంటే నింద ఆరోపణ వచ్చినప్పుడు ప్రూవ్ చేసుకోవాల్సింది ఈసీ కదా. కానీ విచిత్రం ఏంటంటే సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా ఏమడుగుతుందంటే అపోజిషన్ పార్టీని మీరు ప్రూవ్ చేయండి అంటుంది. అపోజిషన్ పార్టీలు ఎలా ప్రూవ్ చేస్తారు? అది హ్యాకబుల్ కాదు అనేసి ఈసీ ప్రూవ్ చేయాలి కదా. ఇప్పుడు కూడా తులసి గబార్డ్ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత కూడా ఈసీ టక్కును బయటకు వచ్చింది. ఎందుకంటే ప్రపంచంలో ఏ కంట్రీ కూడా రెస్పాండ్ అవ్వాలి. ఒక్క ఈసీనే మొట్టమొదటిసారిగా తులసి గబార్డ్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్కి కౌంటర్ ఇచ్చే ప్రయత్నం చేశారు. సో ఇండియా యూజ్ చేసేటువంటి ఈవీఎంస్ ఏవైతే ఉన్నాయో సింపుల్, కరెక్ట్ యాజ్ వెల్ యాజ్ యాక్యురేట్ క్యాలిక్యులేటర్స్ లాంటివి ఇవి ట్యాంపర్ చేసేదానికి వీలు కానటువంటివి అని స్టేట్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేసాయి. సమ్ కంట్రీస్ యూజ్ చేసేటువంటి ఈవీఎంస్లో అవి మిక్స్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. అందులో ఇంటర్నెట్ కూడా కనెక్ట్ అయి ఉన్నాయి కాబట్టి వాటిని హ్యాక్ చేసేదానికి పాసిబిలిటీ ఉంది. కానీ వెన్ ఇట్ కమ్స్ టు ఇండియన్ ఈవీఎంస్
వీటిని హ్యాక్ చేసేదానికి ఆస్కారం లేదు అని చెప్పే ప్రయత్నం అయితే చెప్పి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఏదైతే బీజేపీకి అనుకూలంగా ఎలక్షన్ జరుపుతూ ఉందో అది క్లియర్ అండ్ ఫెయిర్ మేనర్లో జరుగుతుందని చెప్పి దేశ ప్రజలకు నమ్మబలికిచ్చే ప్రయత్నాలు చేశారు. ఇప్పుడు నిజంగా ఈవీఎంల ద్వారా ఎలక్ట్రానిక్ మెకానిజం ద్వారా ఎన్నికలు ఏ దేశంలో జరుగుతున్నాయో, ఎన్ని దేశాల్లో జరుగుతున్నాయో, యూఎస్ఏ క్యాబినెట్ దగ్గర ఏ దేశాలకు సంబంధించినటువంటి ఈవీఎంలు ట్యాంపర్ అవుతున్న ఫైండింగ్ ఉన్నాయో చెప్పలా తులసి గబాడ్ గారు. కానీ ఏ దేశం వాళ్ళు ముందుకు రాకుండానే మొట్టమొదటిసారిగా ఈసీనే ముందుకొచ్చి మాట్లాడిందంటే దీని వెనకాల మతలబ్ ఏంటి? ఖచ్చితంగా గుమ్మడికాయల దొంగ ఎవరంటే నేను కాదని భుజాలు తడుముకున్నట్టు ఉంది ఇక్కడ ఈసీ పరిస్థితి చూస్తూ ఉంటే. అండ్ ఈసీ చాలా క్లియర్గా ఈ పర్టికులర్ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని మిస్లీడ్ చేసి ఈవీఎంలు చాలా పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయని ఒక నమ్మబలికిచ్చే మాటలు చెప్పి బీజేపీని సేవ్ చేసే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ. అండ్ ఇండియాలో అయితే చాలా క్లియర్గా ఈవీఎంస్ వాడే ప్రక్రియలో భాగంగా బటన్స్ ఉన్నాయి అండ్ పూల్ ప్రూఫ్గా ఉన్నటువంటి వీవీప్యాట్లు ఉన్నాయని చెప్పే ప్రయత్నం చెప్పి ఈవీఎంలు ఎట్టి పరిస్థితుల్లో హ్యాకబుల్ కాదు అని నమ్మబలికిచ్చే ప్రయత్నం ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చెప్తుంది. కానీ యూఎస్ఏలో ఉన్నటువంటి ఇంటెలిజెన్స్ డైరెక్టర్తో పాటు అంతకుముందు హార్వర్డ్ నుంచి ఫైండింగ్ పేపర్స్ కూడా బయటకు వచ్చాయి. 2014లో నరేంద్ర మోదీ హ్యాక్తో ఈవీఎంలు హ్యాక్ చేసి గెలిచారనేది. సో మన అన్ఫార్చునేట్ థింగ్ నేను ఇందాక చెప్పినట్టు ఇక్కడ మీడియా వైబ్రెంట్గా లేకపోవడం, మీడియా పనిచేయకుండా ప్రభుత్వానికి సరెండర్ అయిపోయి పనిచేయడం వల్ల ఇలాంటి అంశాల మీద దేశంలో చర్చ జరగకుండా, ప్రజల్లో అవేర్నెస్ రాకుండా బీజేపీని కాపాడుతుంది. ఒకసారి ప్రజల్లో అవేర్నెస్ వస్తే ఖచ్చితంగా పెద్ద మొత్తంలో దేశంలో తిరుగుబాటు వస్తుంది. కాబట్టి నరేంద్ర మోదీ మీద, బీజేపీ మీద, నరేంద్ర మోదీని ఒక ప్రధానమంత్రి, దేశానికి రాజకీయ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడుగా కంటే దేవుడిగా చూపించే ప్రయత్నంలో మీడియా బిజీ అయిపోతుంది. కాబట్టి ఇలాంటి అంశాలు ఏదన్నా బయటకు వచ్చినప్పుడు, అవసరమైతే ఈ ఫైండింగ్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళ మీద దుమ్మెత్తిపోసే ప్రయత్నం అయినా చేస్తారు, లేకపోతే భారతదేశాన్ని, నరేంద్ర మోదీని అస్థిరపరిచే కుట్ర చేస్తున్నారని చెప్పి కవర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇక్కడ. అండ్ ఇండియాలో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీల్లో మల్లికార్జున ఖర్గే గారు, రాహుల్ గాంధీ గారు అండ్ వీళ్ళను బయట మాట్లాడారు. మల్లికార్జున ఖర్గే గారు తర్వాత రాహుల్ గాంధీ గారు ఆన్ ఫ్లోర్ ఆఫ్ ద హౌస్ లోక్సభలో సాక్షాత్తుగా ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్ గారు, సమాజ్వాదీ పార్టీ ప్రెసిడెంట్, ఆయన మాట్లాడుతూ ఈవీఎంల మీద మొన్న భరోసా లేదు, నిన్న భరోసా లేదు, ఈ రోజుకు భరోసా లేదు. ఉత్తరప్రదేశ్లో ఉన్నటువంటి 80కి 80 స్థానాలు సమాజ్వాదీ పార్టీ గెలిచిన ఈవీఎంల మీద నాకు నమ్మకం లేదు, మేము ఎట్టి పరిస్థితుల్లో ఈవీఎంలకు వ్యతిరేకంగా మా సమాజ్వాదీ పార్టీ పోరాటం సాగుతుందనేసి లోక్సభ సాక్షిగా ఆన్ రికార్డ్ చెప్పారు. ఆయన దగ్గర ఏమాత్రం ప్రూఫ్ లేకుండా ఒక రాష్ట్రానికి, అది కూడా దేశంలో అతి పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేసినటువంటి వ్యక్తి ఈ మాట అన్నారంటే ఈవీఎంల హ్యాకింగ్కి సంబంధించినటువంటి సమగ్రమైన ఇన్ఫర్మేషన్ లేకుండా మాట్లాడేదానికి ఆస్కారం లేదు. ఆయన నరేంద్ర మోదీ లెక్క ప్రైమరీ స్కూల్ డ్రాప్ అవుట్ కూడా కాదు. ఆయన మైసూర్లో చదువుకున్నారు, తర్వాత అబ్రాడ్ వెళ్ళి ఆస్ట్రేలియా లాంటి దేశాల్లో ఎంఎస్ చేసి ఉన్నారు. సో హైలీ ఎడ్యుకేటెడ్ అండ్ వెల్ ఎడ్యుకేటెడ్ పర్సన్ లాంటి వ్యక్తి ఇలా మాట్లాడారంటే ఖచ్చితంగా ఈవీఎంస్ ఆర్ వెరీ మచ్ హ్యాకబుల్. ఎలాన్ మస్క్ చెప్పినా, అఖిలేష్ యాదవ్ చెప్పినా, మల్లికార్జున ఖర్గే గారు చెప్పినా, రాహుల్ గాంధీ గారు చెప్పినా, లేకపోతే ఈవీఎస్ క్యాబినెట్ దగ్గర ప్రూఫ్లు ఉన్నా ఇది ముమ్మాటికి నిజం. నరేంద్ర మోదీ 2014 నుంచి ఈవీఎంలు హ్యాక్ చేసే గెలుస్తున్నారు, ఈవీఎంలు ట్యాంపర్ చేసే గెలుస్తున్నారు. నరేంద్ర మోదీ దేశానికి ప్రధాని ప్రజలు ఇచ్చిన మద్దతుతో అవ్వలేదు. ఖచ్చితంగా ఈవీఎంల దయతో, ఈవీఎంల మతలబుతో ఈవీఎంలు మ్యానిపులేట్ చేసే ప్రధాని అవుతున్నారు తప్ప దేశ ప్రజల అభిమానంతో, దేశ ప్రజల ఓట్ల ద్వారా ప్రధాని అయినటువంటి వ్యక్తి నరేంద్ర మోదీ కాదు అనేసి 2014 నుంచే ఇలాంటి అవకతవకలు ఈవీఎంల ద్వారా జరుగుతున్నాయేసి హార్వర్డ్ యూనివర్సిటీకి సంబంధించినటువంటి రీసెర్చ్ పేపర్ బయటకు వచ్చింది. అన్ఫార్చునేట్ థింగ్ ఇలాంటివి మన గోధీ మీడియాలో, మన నేషనల్ మీడియా అని చెప్పుకోబడుతున్నటువంటి గోధీ మీడియాలో కానీ, లేకపోతే రాష్ట్రాల్లో ఉన్నటువంటి వెర్నాకులర్ మీడియాలో కానీ ఇలాంటి అంశాల మీద చర్చ జరిపి ప్రజల్లో అవేర్నెస్ తీసుకొచ్చి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా మీద ఒత్తిడి తీసుకొచ్చి బ్యాక్ టు ద బ్యాలెట్ పేపర్ అనే ఒక అంశం మీదకి చర్చ లేకుండా చాలా జాగ్రత్తగా బీజేపీకి, నరేంద్ర మోదీకి మేలు చేసే పని మరీ ముఖ్యంగా మీడియా చేస్తుంది, ప్రెజర్ గ్రూప్స్ చేస్తున్నాయి. యాజ్ వెల్ యాజ్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితే కంప్లీట్గా ఇట్ ఈస్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాగా కాకుండా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బీజేపీగా మారిపోయి బీజేపీకి ఏది అవసరమో, బీజేపీకి ఏది అనుకూలమో ఆ రకంగా ఎన్నికలు ఫేజ్డ్ మేనర్లో ఎన్నికలు జరిపేదానికి షెడ్యూల్ ఇచ్చుకుంటూ కంప్లీట్గా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా హ్యాస్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ బీజేపీగా మారిపోయి దేశంలో గత 10-11 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసే దాంట్లో దేశంలో ఫ్రీ అండ్ ఫెయిర్ మేనర్లో ఎన్నికలు జరపాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే దేశంలో ప్రజాస్వామ్యం ఖూనీ చేసేదానికి ముందడుగేసింది. తర్వాత బీజేపీ దాని వెనకాల వెళ్తా దేశంలో గత 11 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని డే లైట్ మర్డర్ చేసుకుంటూ ప్రజాస్వామ్యం అని చెప్పబడుతున్నారు వీళ్ళు దేశంలో. థ్యాంక్ యూ.